సమాజం ఐక్యంగా ఉండాలంటే ఎలాంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి? సమాజంలో ఐక్యం అనేది ఇప్పుడు కుదరదమ్మా. ఎందుకంటారు? ఇప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి కదా, ప్రతి నీటి బిందువు ఐక్యంగా ఉండాలనుకుంటే ఎలా కుదురుతుంది? అక్కడ ప్రవహించేది ఇక్కడ ప్రవహించేది ఎలా కుదురుతూ ఉంటుంది? అక్కడిది అక్కడే, ఇక్కడిది ఇక్కడే. కాబట్టి సమాజంలో ఐక్యత అనేది కుదరదు. కాకపోతే సమాజంలో సమతుల్యత, ఒక గురువుగా సమాజంలో సమతుల్యతని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఐక్యం అంటే అందరూ కలిపి ఒకదాన్ని ఒప్పేసుకోవాలంటే ఎక్కడ కుదురుతుంది? ఎవరిని ఒప్పిస్తాం మనం? ఇప్పుడు ఇంకా అలా అందరినీ ఒక్క తాటి మీదకి తేవాలంటే ఇంక ముస్లిమ్స్ లేదు, క్రిస్టియన్స్ లేదు, హిందువులు లేదు, నాస్తికులు లేదు, లేదా బౌద్ధులు లేదు, జైనులు లేదు, పార్సీలు లేదు, అవి లేదు, ఇవి లేదు, సిక్కు లేదు, అందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొస్తే దానికి ఏం పేరు పెడతాం? దానికి ఐక్య వేదిక అని పెడతామా, లేకపోతే ఏం పేరు పెడతాం? అలా అందరు రారు కూడా. ఎవరిది వాళ్ళకి అభిమతం ఉంటుంది, ఉండనివ్వాలి. ఆ డైవర్సిటీ అనేది ప్రతి మనిషి, చెప్పాను కదా, మనస్సు, ఆలోచన అక్కడి నుంచి పుట్టుకొచ్చినది. కాబట్టి సమాజంలో ఐక్యత కోసం అసలు ఎప్పుడూ మనం పాటుపడద్దు. సమాజంలో సమతుల్యత కోసం అంటే నువ్వు నీ భావజాలంతో నువ్వు బ్రతుకు, తప్పు కాదు. కానీ నీ భావజాలాన్ని బలవంతంగా రుద్దకు. నీ భావజాలం నీకు మంచిది. ఇప్పుడు మా అమ్మ నాకు మంచిది, అందులో ఏం తప్పు కాదు. మా అమ్మ నాకు మంచిదని చెప్పి మీ అమ్మ చిచి పనికి మాలింది అన్నాను అనుకోండి, ఎంత ద్రోహం! మాతృ వ్యవస్థని నేను నాశనం చేస్తున్నట్టు కదా. కాబట్టి నేను తల్లిని దూషించట్లేదు, తల్లి అనే వ్యవస్థని దూషిస్తున్నాను. తల్లి అనేది ఒక వ్యక్తి కాదు కదా, ఒక మాతృ వ్యవస్థ. కాబట్టి మా అమ్మ చాలా గొప్పది అనుకోవడం తప్పు కాదు, మా అమ్మ నాకు చాలా ఇష్టం అనుకోవడం తప్పు కాదు, చాలా మంచిది. నీకు నీ తల్లి పట్ల ఉండే భక్తి, గౌరవము, ప్రేమ, అనురాగం. కాబట్టి సమతుల్యత ఎప్పుడు వస్తుందనంటే వాడి తల్లిని అలానే గౌరవించుకుంటాడు. దానికి అవకాశం ఇవ్వాలి. దాంట్లో నేను వేలెట్టి కెలికి దాన్ని గందరగోళం చేసి చేయకూడదు. కాబట్టి ఆ సమతుల్యతని కోరుకునేవాడు మహనీయుడు. కాబట్టి సమాజంలో సమతుల్యతని మనం కాంక్షిద్దాం. ఐక్యత ఎప్పటికీ కుదరదు, చెయ్యకూడదు కూడా, చెయ్యలేము. అదంతా ఒక బ్రహ్మ పదార్థం అదంతా.